తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. మదనవందరు ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభం క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వర ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచకలశాల ఆవాహన పూజ చేశారు. నదీమాతకు చీర, సారె, ఓడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలిసారి సరస్వతి పుష్కరాలు కావడంతో భక్తులలో ఉత్సాహం చెక్కుచెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బయట త్రివేణి సంగమంగా పేరు ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 5:44 మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా పుష్కరాలు అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి ప్రాణహిత నదిలో అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి సంబంధించి ఇటు కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద సరస్వతి పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు నుంచి మే 26 వరకు ఈ పుష్కరాలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించి ఇప్పటి కూడా గట్టిగా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ పుష్కర స్థానాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులను కూడా పెద్ద సంఖ్యలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరంగల్ రీజియన్ తో పాటు హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి అంటే ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు హన్మకొండ, జనగామ, పరకాల, భూపాల్పల్లి, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్ డిపోల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయితే బస్సులు నడుపుతున్నారు. ఓవరాల్ గా 1,500 బస్సులను ఈ ప్రాంతాలకు తింపేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా హైదరాబాద్, అదే కరీంనగర్, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయితే ఆర్టీసీ ఈ పుష్కరాలకు సంబంధించి అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డీలక్స్, సెమీ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి ఇతర ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా
ఉమ్మడి వరంగల్లోని డిపోలతో పాటుగా హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఉందో ఆ పథకం కూడా మహిళలకు సంబంధించి ఉచిత ఆర్టీసీ బస్ పథకం కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ త్రివేణి సంఘం వద్ద వేద మంత్రోచ్చరణలతో అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రంలోని ఏకైక అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదిలో పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. ఈ యొక్క త్రివేణి సంఘం వద్ద ఏర్పాటు చేసినటువంటి పుష్కరాలకు శ్రీధర్ బాబుతో పాటుగా ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్య, అదేవిధంగా శ్రీధర్ బాబు తల్లి కూడా ఈ పూజల్లో పాల్గొనడం జరిగింది. దీంతో పాటుగా హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డిలు కూడా ఈ యొక్క పూజల్లో పాల్గొనడం జరిగింది. వీరితో పాటుగా శ్రీ గురుమానంద సరస్వతి పీఠాధిపతులైనటువంటి మాధవానంద సరస్వతి కూడా పుష్కర స్నానాలు చేయడం జరిగింది. ఈ వేద పండితులు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, శుభానంద దేవి, సరస్వతి మాత ఆలయాలను కూడా వీళ్ళందరూ సందర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఈ పుష్కరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం 4 గంటలకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు కూడా ముఖ్యమంత్రి పుష్కర ఘాట్ వద్ద స్నానం చేస్తారని చెప్తా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 4:30 ప్రాంతంలో ఈ యొక్క కాళేశ్వరాన్ని చేరుకుంటారు. అందులో 4:55 ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వర సరస్వతి పుష్కరాల వద్ద స్నానం చేస్తారని చెప్పేసి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి సంబంధించిన సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడానికైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 రోజుల పాటుగా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే అధికారులు, అదేవిధంగా పుష్కరాలకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఈ ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రైవేటు ప్రయాణికులు, ప్రైవేటు వాహనాల ద్వారా కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పుష్కర ఘాట్ల సమీపంలోనే పార్కింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క కాళేశ్వరానికి సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రంగా దక్షిణాదిలో దానికి పేరుండడం, అంతేకాకుండా ఇటు గోదావరి ప్రాణహిత నదులు కలయికలో ఉన్నటువంటి సరస్వతి అంతర్వాహిని, ఈ 3 నదుల సంగమంలో కూడా పుణ్యస్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని చెప్పేసి విశ్వాసం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పెద్ద సంఖ్యలో అయితే తెలుగు భక్తులతో పాటుగా ఇటు మహారాష్ట్ర సంబంధించినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. మాదాపూర్ మండలం ఏదైతే ఉంటుందో కాళేశ్వరం ఉన్నటువంటి ప్రాంతం ఇటు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పుష్కర ఘాట్ల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం రావడం పట్ల వీళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ సరస్వతి నదికి సంబంధించి తొలి పుష్కరం రావడంతో కూడా ఈ పుష్కరాన్ని విజయవంతం చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా భారీగా నిధులు కేటాయించింది. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని స్నానఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కాళేశ్వరంలో ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి శివాలయంతో పాటుగా సరస్వతి అమ్మవారి ఆలయాలు ఇక్కడ ఉండడంతో కూడా భక్తులు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం చేయడం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులో భాగంగా ఈ త్రివేణి సంగమానికి ఎంతో పవిత్రత ఉందని చెప్పుకోవచ్చు. అందులో కాకుండా అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి పుష్కరాలు రావడం, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పుష్కరాలు రావడంతో పాటు కూడా ప్రభుత్వం కూడా భారీగానే నిధులు కేటాయించడం జరిగింది. ప్రజలకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎండవేడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పుష్కర ఘాట్ల సమీపంలో కూడా చలి పందిరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
నేటి నుంచి రాష్ట్రంలో సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 1,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. వరంగల్ రీజియన్ తో పాటు హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సుమారు 1000 బస్సులతో ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 26కు కొనసాగుతాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో నార్మల్ ఛార్జీల కంటే 1.5% అదనంగా వసూలు చేయనున్నారు. నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వం అయితే అనేక రకాల చర్యలు చేపట్టింది. కాళేశ్వరం కేంద్రంగా అయితే సరస్వతి పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ త్రివేణి సంగమం, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు అక్కడ ప్రవహిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ సేవలు అందించడానికి అయితే ఆర్టీసీ సమాయత్తం అవుతుంది. మనతో పాటుగా సమీపంలో ఇటు కాళేశ్వరానికి సమీపంలో ఉన్నటువంటి మంచిర్యాల డిపో నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా బస్సులను కాళేశ్వర పుష్కరాల కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటుగా మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి మంచిర్యాల డిపో నుంచి ఎన్ని బస్సులు అక్కడికి వెళ్తా ఉన్నాయి, అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఫేర్ను ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ప్రయాణికులకు బస్సు సౌకర్యం ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఆర్టీసీ చేస్తారు? ఈ కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి మా మేనేజ్మెంట్ మన మంచిర్యాల డిపో నుండి ప్రత్యేకంగా 30 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఏర్పాటు చేస్తాము. అలాగే చెన్నూరులో కూడా సపరేట్ శిబిరం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. చెన్నూరు నుంచి మరియు మంచిర్యాల నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాము. ఇంకోటి ఏంటంటే చెన్నూరు నుంచి పెద్దలకు 80 రూపాయలు స్పెషల్ ఫేర్, 1.5 స్పెషల్ ఫేరు, మంచిర్యాల నుంచి 150 రూపాయల ఫేరు. అలాగే ఇందులో ఈ స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణమే కాబట్టి మన తెలంగాణ ఆడపడుచులు మన ఈ సరస్వతి పుష్కరాలు వెళ్ళేందుకు మా యొక్క ఆర్టీసీ సేవలను వినియోగించుకొని పుష్కర స్నానం ఆచరించి వారి యొక్క మా యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ బస్ సౌకర్యం మే 15 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ముఖ్యంగా 24 గంటల పాటు బస్ సౌకర్యం ఉంటుందా? అదేవిధంగా బస్ సౌకర్యంలో ఏమైనా సమయాలు ఉన్నాయా? అలా ఏం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఏర్పాటు చేస్తాము. మే 15 నుంచి 25వ తారీఖు వరకు 12 రోజులు మేము ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా ఈ బస్ సౌకర్యం సంబంధించి వచ్చేటువంటి ప్రయాణికులు ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా బస్ సౌకర్యం కాళేశ్వరంలో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది, ముఖ్యంగా పుష్కర ఘాట్లకు అనుకూలంగా ఉండే అవకాశం. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము మాకు ఆర్టీసీ వారికి ప్రత్యేకమైనటువంటి బస్సు స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి వరకు బస్సులు నడుపుతాం. అక్కడి నుంచి ఘాట్లకి సపరేట్గా వారు దారి ఏర్పాటు చేశారు. అట్లా వెళ్ళవచ్చు. ముఖ్యంగా మన మంచిర్యాల నుంచి మీరు 30 బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అందులో ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు కాకుండా ఇంకేమైనా బస్సులు ఏర్పాటు చేయడం, కేవలం ఎక్స్ప్రెస్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మంచిర్యాల డిపో నుంచి ఎక్స్ప్రెస్లు మాత్రమే ఏర్పాటు చేయడం. ఆదిలాబాద్ రీజియన్ నుంచి మాత్రం మంచిర్యాల మరియు చెన్నూరు నుంచి స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఉచిత బస్సు మహిళలకు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా బస్సు ఎక్కినప్పుడు ఇంత విధంగా ఆధార్ కార్డు తెచ్చుకునే విధంగా ఏమైనా తెచ్చుకోమంటారా, లేకపోతే ఏదైనా ఎనీ ఐడెంటిటీ మొన్న మా గారు చెప్పినట్టుగా ఎనీ ఒరిజినల్ ఐడి ఉంటే సరిపోతుంది. షిఫ్ట్లలో మేము సిబ్బంది ఉంటారు. అలాగే వాళ్ళకు మంచినీటి సదుపాయము, అవసరమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా, ఎందుకంటే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అవసరమైతే మేము సప్లై చేయడానికి రెడీ పెట్టుకున్నాం. అంటే కాళేశ్వర పుష్కరాలకు సంబంధించి ఆర్టీసీలో ప్రయాణికులు మీరు ఇచ్చే సూచనలు కానివ్వండి, మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రయాణికులు మా యొక్క సేవలను వినియోగించుకొని ఈ సరస్వతి పుష్కరాల్లో వాళ్ళు స్నానమాచరించి పునీతులు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ఆర్టీసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల డిపోను కేంద్రంగా చేసుకొని 30 బస్సులను అయితే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిఎం గారు చెప్తున్నారు. అందులో భాగంగా అటు కాళేశ్వరం ఏదైతే ఉంటుందో ములుగు జిల్లా కిందికి వస్తుంది, అందులో చెన్నూరుకు దగ్గర పాయింట్ అవుతుంది కాబట్టి చెన్నూరులో కూడా పాయింట్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 30 బస్సులు కూడా మే 15 నుంచి 26 వరకు, అంటే పుష్కరాలు అయిపోయేంత వరకు కూడా 24 గంటల పాటుగా అరౌండ్ ది క్లాక్గా బస్సులు సంచారం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించిందో వాటిని ఇటు ఎక్స్ప్రెస్ వరకు కూడా గతంలో ఏ విధంగా
ఉందో అదే విధంగా ఉంటుంది. వాళ్ళు కూడా తమ ఐడెంటిటీ తీసుకొచ్చుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఇటు మంచిర్యాల అదేవిధంగా చెన్నూరు సంబంధించి కూడా అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సు సంబంధించిన ప్రయాణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి పుష్కర ఘాట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 30 బస్సులు మాత్రం మే 15 నుంచి 26 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాత్రం 30 బస్సులను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. వీటి ప్రయాణికులు ఎవరైతే పుష్కరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇతర ప్రాంతాల వారు ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిర్యాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బస్సులు ఏదైతే కాళేశ్వరం సంబంధించి సరస్వతి పుష్కరాలకు ఏర్పాటు చేసిందో వాటిని సద్వినియోగం చేసుకోవాలని అయితే ఆర్టీసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.